మున్సిపల్ ఎన్నికల ప్రచార మైకులు మూగబోనున్నాయి. ప్రధాన పార్టీలే కాదు, ఇండిపెండెంట్లు సైతం డి అంటే డి అన్నట్లు ప్రచార హోరు కొనసాగించారు. డూ ఆర్ డై అన్నట్లు సాగిన ప్రచారం ముగుస్తుండటంతో ఆ తర్వాతి ఘట్టమైన మందు, మటన్, మనీ పార్టీల జాతర మొదలవుతుందని లోకల్ టాక్. ప్రధాన పార్టీల అగ్రనేతలు చెప్పాల్సిందంతా చెప్పారు. తాము ఏం చేస్తామో చెప్పారు. ఎదుటి వాళ్ళ తప్పులేందో చెప్పారు. మేనిఫెస్టోల కంటే ఎక్కువగా వార్ ఆఫ్ వర్డ్స్ పైనే ఎక్కువగా ప్రచారం జరిగింది అనడంలో సందేహం లేదని నేతల క్యాంపెయిన్ స్టైల్ చూసిన ప్రజలు, అనలిస్టులు అనుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పైన, బీఆర్ఎస్ పైన డైరెక్ట్ అటాక్ చేశారని లీడర్ల అంతరంగం. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క విషయంలోనూ పాస్ కాలేదని, అన్ని హామీల్లోనూ ఫెయిల్ అయిందని, అవినీతిలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండింటినీ కడిగి పారేసిన బీజేపీ తాము కేంద్ర నిధులు తీసుకొచ్చి వికసిత మున్సిపాలిటీలను తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చింది. మజ్లిస్ పార్టీ కొన్ని సామాజిక వర్గాలను దగ్గరయ్యే ప్రయత్నం చేసి మున్సిపాలిటీలో తన కింగ్ మేకర్ పాత్ర కోసం ప్రచారాన్ని హోరెత్తించింది. ఇండిపెండెంట్లు, లోకల్ లీడర్లమని, ప్రజల మద్దతుందని అన్ని పార్టీలను మట్టి కరిపించి స్థానిక సత్తా చాటుతామని తిరిగారు. ఇలా ఎవరికి వారు ఏ పార్టీ కాపాటి గెలుపు కోసం కాలికి బలపం కట్టుకొని తిరిగాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని విద్యలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి పార్టీలు. సోమవారం రాత్రి, మంగళవారం రోజంతా నేతలకు నిద్ర పట్టలేని పరిస్థితి. బుధవారం పోలింగ్ టైంలో ఉండే టెన్షన్ ఉండనే ఉంటుంది. రైట్, ఇక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీల వ్యూహాలు, ప్రతివ్యూహాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సరే, గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి మరి కాసేపట్లోనే ఇంకా గంటన్నర సమయం మాత్రమే మిగిలింది. ఆల్మోస్ట్ రోజుకు 7-8 మున్సిపాలిటీలను తిరుగుతూ ఆ నాయకులంతా కూడా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. అటు కేటీఆర్ కానీ, ఇటు హరీష్ రావు కానీ, అటు రేవంత్ రెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, రామచంద్రరావు కానీ, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కీలకమైనటువంటి నాయకులు మొత్తం ఎక్కడున్నారా అంటే గ్రౌండ్లోనే ఉన్నారు. ఇంకో గంటన్నరలో ఎన్నికల సంబంధించినటువంటి ప్రచారం ముగియబోతోంది. ఇప్పటికే పోలీసులు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. 5 గంటల తర్వాత అంటే స్థానికేతరులు ఎవరు కూడా ఇక్కడికి ఉండకూడదు, ఆయా ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, వాళ్ళ జిల్లాలకు వెళ్ళిపోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది పోలీసులు. సో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఎల్లుండి, రేపు గ్యాప్, ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి ఎన్నికలు జరగబోతున్నాయి, సాయంత్రం 5 గంటల వరకు. ఆ తర్వాత కౌంటింగ్ ఆ నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఏమైనా కొంచెం అటు ఇటుగా ఏమైనా రీపోలింగ్ నిర్వహించేటువంటి అవకాశం ఉంటుందా అన్నటువంటి ఉద్దేశంతో 12 గ్యాప్ తీసుకొని 13వ తేదీ రోజు పోలింగ్ జరగబోతుంది. సో 16 వరకు ఈ మొత్తం ఘట్టం అంటే ప్రమాణ స్వీకారాల ఘట్టం కూడా ముగిసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఇక్కడ గెలుపు సులువ అన్నదే ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే గతంలో 100% స్ట్రైక్ రేట్ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. గతంలో కొన్ని జిల్లాల్లో పట్టు చూపించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి ఆ పట్టు అంటే బలం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. కరీంనగర్ లాంటి స్థానంలో అయితే మేయర్ సీటే ఖచ్చితంగా గెలవాలన్నటువంటి ధీమాతో బండి సంజయ్ ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పోయినసారి జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో చాలా దయనీయమైన పరిస్థితి, 1-2 అక్కడక్కడ గెలిచినటువంటి పరిస్థితులు లేవు. బట్ ఈసారి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ గెలుపును చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ ఫలితాలు కూడా అధికార పార్టీ కాబట్టి ఖచ్చితంగా కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గెలవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన భుజాల మీద వేసుకొని ప్రచారాలు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ను, కేటీఆర్, హరీష్ రావును తిడుతూ, ఆ ప్రభుత్వం తప్పిదాలను తిడుతూ ఆయన మాట్లాడుతున్నారు. ఈ మాటలే కాంగ్రెస్ పార్టీని కొంచెం ఇబ్బంది పెడుతున్నాయా, సీనియర్లను ఇబ్బంది పెడుతున్నాయా? మరోవర్ జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అంటే మొన్న రామచంద్రరావు అన్నారు, రేవంత్ ఉద్దీన్ అని చెప్పేసి అన్నారు. ఆ మాటను కూడా ఆయన యాక్సెప్ట్ చేశారు. సో ఎవరికి దూరం అవుతున్నారు, ఎవరికి దగ్గర అవుతున్నారు? సో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, గెలుపు సులువ అన్న ప్రశ్న మీదనే మాట్లాడదాం.